హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 91. 1000 కోట్లు అని వినపడగానే లాస్య షాకుతో అక్కడికి వచ్చి ఆగిన ఆ కారు వైపు చూస్తుంటుంది. కార్ వెనక సీట్ డోర్ గ్లాస్ ఓపెన్ చేసి ఉండడంతో 1000 కోట్లు అని అక్కడి నుంచి వాయిస్ వచ్చినట్టుగా అందరికీ తెలుస్తుంటుంది. అలా అందరూ కార్ వైపు చూస్తుండగానే ఒక పక్క నుంచి కారు డ్రైవర్, మరో పక్క నుంచి భిక్షు కారు దిగుతాడు. వంశీ భిక్షుని చూడగానే మాలినీదేవి గారు వచ్చారేంటి అని అనుకుంటాడు మనసులో. అప్పటికే కొందరు ఓపెన్ చేసిన కార్ డోర్ గ్లాసులో నుంచి తొంగి చూస్తూ ఎవరే ఉంటారావిడ అని గుసగుసలాడుతుంటారు. అందులో లాస్య ఇంకాస్త టెన్షన్ పడుతూ 1000 కోట్లకు పాడిందెవరా అని చూస్తుంటుంది. ఒక పక్క అశోక్, మరో పక్క రేణు కూడా ఎవరై ఉంటారా అని ఆసక్తిగా చూస్తుంటారు. భిక్షు చుట్టూ పరిశీలించి ఓకే అన్నట్టుగా డ్రైవర్కి సైగ చేస్తాడు. వెంటనే డ్రైవర్ కార్ డోర్ తీయగానే మాలినీదేవి గారు తన స్టైల్లో కారు దిగుతుంది. అప్పటికి కూడా అందరూ ఎవరు ఈవిడ అన్నట్టుగానే చూస్తుంటారు. ఎందుకంటే తన కళ్ళకి అందమైన కూలింగ్ గ్లాసెస్ ఉంటాయి కాబట్టి. మాలినీదేవి గారు అప్పటికే అందరి వైపు ఒక లుక్ వేసి, అంటే అశోక్, లాస్య ఒక పక్కగా ఉండటం, వంశీ వాళ్ళు మరో పక్కగా నిలబడి ఉండటం గమనించి తన కూలింగ్ గ్లాసెస్ తీస్తుంది. దాంతో అందరూ ఆమెను గుర్తుపట్టి ఆశ్చర్య చూస్తూ మాలినీదేవి గారు అని అనుకుంటూ వినయంతో కూడిన గౌరవం ఇస్తూ అశోక్తో సహా అందరూ లేచి నిలబడతారు. అశోక్, రేణు మాలినీదేవి గారి రాకను ఆశ్చర్యంగా అర్థం కానట్టుగా చూస్తుంటే లాస్య మాత్రం షాక్తో చూస్తూ ఈ మేడం ఎందుకు వచ్చింది అని మనసులో భయపడుతుంటుంది. మరికొన్ని క్షణాల్లో బ్యాంక్ అటెండర్ వచ్చి మాలినీదేవి గారికి చైర్ వేస్తాడు. మాలినీదేవి గారు అక్కడున్న అందరి వైపు సీరియస్గా చూస్తూ, అంటే అందరూ చక్రవర్తి గారికి అమ్ముడు పోయారని తెలిసి చైర్లో కూర్చొని అందరినీ కూర్చోమని అన్నట్టుగా చెయ్యి చూపిస్తుంది. దాంతో లాస్య, అశోక్ తప్ప అందరూ కూర్చుంటారు. మాలినీదేవి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని గంభీరంగా చూస్తూ ఈ మాలినీదేవి పాట 1000 కోట్లు అంటుంది అవతల వారిని భయపెట్టించే స్వరంతో. ఆ మాట వంశీకి ఆశ్చర్యం కలిగిస్తుంటే అశోక్కి, రేణుకి పట్టలేని సంతోషం వేస్తుంటుంది. ఇక లాస్య మొహం మాడిపోయిన అరిసెలాగా కనిపిస్తుంటుంది. మిగతా వారు మొహమొహాలు చూసుకొని మాలినీదేవి గారికి భయపడుతూ సైలెంట్ అయిపోతారు. లాస్య వాళ్ళందరినీ చూసి కంగారు పడి తిరిగి మాలినీదేవి గారికి కాస్త ఎదురుగా వచ్చి వీల్లేదు అంటుంది. ఆ మాట అనగానే మాలినీదేవి గారు లాస్యకి ఒక లుక్ ఇస్తూ హౌ డేర్ యూ, నాకు ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నావు, నువ్వెంత, నీ లెవెల్ ఎంత అని తన యాటిట్యూడ్ లెవెల్లో అడుగుతుంది. లాస్య ఆమె చూపులకి మాటలకు భయపడుతూనే అంటే అని నీళ్ళు నములుతూ, అంటే నా ఉద్దేశం ఏమిటంటే మీరు ఈ వేలం పాటలో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా ముందుగా ఇన్ఫామ్ చేయలేదు. ఐ మీన్ మీరు టోకెన్ వేయలేదు కదా మేడం అంటుంది. లాస్య అలా మాట్లాడగానే అశోక్, రేణు లాస్య వైపు కోపంగా చూస్తుంటారు. మాలినీదేవి తన చూపుని లాస్య వైపు నుంచి తిప్పి రఘు వైపు చూస్తుంది. రఘు చిరునవ్వుతో వేశాను అన్నట్టుగా తన కళ్ళతో సైగతో చెప్తాడు. అప్పుడు వంశీ, రేణు, అశోక్ రఘు వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. అంటే రఘు వంశీ గురించి చెప్పడం వల్ల విదేశాల్లో ఉన్న మాలినీదేవి గారు ఇండియా వచ్చారని అర్థం. తిరిగి మాలినీదేవి గారు రఘు వైపు నుంచి చూపు తిప్పి లాస్యని గుడ్లోరిమి చూస్తూ ఎవరన్నారు నా టోకెన్ వేయలేదని అని ధీమాగా అడుగుతుంది. లాస్య మళ్ళీ షాక్ అయి చూస్తుంది. వెంటనే బ్యాంక్ మేనేజర్ టోకెన్ చెక్ చేసి ఎస్ మేడం, మీ టోకెన్ ఉంది, మాలిని సంస్థల అధినేత మాలినీదేవి గారు అని టోకెన్ చదివి అందరికీ తెలిసేలా తన చేతిలో నుంచి టోకెన్ చూపిస్తాడు. ఇక చేసేది ఏమీ లేక చక్రవర్తికి అమ్ముడుపోయిన వాళ్ళందరూ మౌనంగా ఉంటారు. ఆలోచిస్తూ నిలబడ్డ లాస్య వైపు మాలినీదేవి చిటిక వేసి పిలుస్తూ వెళ్ళి కూర్చో అన్నట్టుగా తన చూపుడు వెళ్ళి చూపిస్తూ చెప్తుంది. లాస్య తలదించుకొని వెళ్ళి కూర్చుంటుంది. తిరిగి మాలినీదేవి గారు బ్యాంక్ సిబ్బంది వైపు ఒక లుక్ ఇస్తుంది. వాళ్ళకు అర్థమై పాటను మొదలుపెట్టి మాలినీదేవి గారి పాట
1000 కోట్లు ఒకటవసారి అంటాడు. అశోక్, రేణు, రఘు మొహంలో ఆనందం కనపడుతుంటే వంశీ మొహంలో మాత్రం కాస్త ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిసి కనిపిస్తుంటాయి. లాస్య ఇక చేసేది ఏమీ లేక కోపంతో పిడికిలు బిగించుకొని కూర్చుంటుంది. మాలినీదేవి గారి పాట 1000 కోట్లు రెండవసారి అని వినిపించేసరికి లాస్యలో ఇంకా కోపం పెరుగుతుంటుంది. మిగతా వారు కూడా మాలినీదేవి గారి ముందు తలదించుకొని కూర్చుంటారు. మాలినీదేవి గారి పాట 1000 కోట్లు మూడవసారి అని వినిపించేసరికి అశోక్ కలలో ఆనంద బాష్పాలు కనిపిస్తుంటాయి. రేణు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇక రఘు సంతోషపడుతూ వంశీని హక్ చేసుకొని, మీ ప్రేమ మందిరం ఇక ఎక్కడికి పోదురా అంటాడు. అప్పటి వరకు పెయిన్ అనుభవించిన వంశీ కాస్త ఊపిరి పీల్చుకొని రఘుని గట్టిగా హక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. వాళ్ళిద్దరిని చూస్తున్న అశోక్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆనందపడుతుంటాడు. లాస్య ఇక వాళ్ళ సంతోషాన్ని చూడలేక అక్కడి నుంచి వెళ్తుంది. మరి కొద్దిసేపటికి మిగతా వారు కూడా ఒక్కొక్కరిగా మాలినీదేవి గారిని మర్యాదపూర్వకంగా పలకరిస్తూ వెళ్తారు. మాలినీదేవి గారు వంశీ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతుంటే రఘు కాస్త దూరంలో సుజాతకి ఫోన్ చేసి విషయం చెప్తుండగా వెనుకగా అశోక్ వచ్చి రఘు అని పిలుస్తాడు. రఘు అశోక్ వైపుకి తిరిగి మళ్ళీ చేస్తాను సుజాత అని ఫోన్ కట్ చేస్తాడు. అశోక్ వెంటనే రఘుని హక్ చేసుకుని, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు రఘు అంటాడు. అలా అనకండి సార్, వంశీకి హెల్ప్ చేసేవారు ఎవరున్నారని ఆలోచిస్తే నాకప్పుడు మాలినీదేవి గారు గుర్తొచ్చారు. ఉన్న విషయం చెప్పగానే మాలినీదేవి గారు వెంటనే ఇండియా బయలుదేరి వచ్చారు అని చెప్తుంటాడు. వంశీ మాలినీదేవి గారితో మాట్లాడుతూ, నాకంతా ఒక కలలాగా ఉంది మేడం, 1000 కోట్లు అని మాట్లాడబోతుంటే మాలినీదేవి గారు నవ్వుతూ, నాకు దివ్యని, సోనీని చూడాలనుంది వంశీ, ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, ముందు ఈ బ్యాంక్ ఫార్మాలిటీస్ కానివ్వు అంటుంది. ఇంతలో భిక్షు అక్కడికి వచ్చి, బాగున్నారా సార్ అని అడుగుతాడు వంశీని. బాగున్నాను భిక్షు అని అతని కాళ్ళ వైపు చూస్తుంటాడు. ఎందుకంటే దివ్య విషయంలో మాలినీదేవి గారిని బెదిరించే క్రమంలో వంశీ గన్నుతో భిక్షు కాలు మీద షూట్ చేస్తాడు కాబట్టి. భిక్షుకి అది అర్థమై, నా కాలు బాగైనాయి సార్ అంటాడు. సారీ భిక్షు అంటాడు వంశీ. అయ్యో అంత మాట అనకండి సార్ అంటాడు. మాలినీదేవి నవ్వుతూ, పాత విషయాలు వదిలే వంశీ అంటూ రేణు వైపు చూసి, ఎలా ఉన్నావు రేణు అని అడుగుతుంది. రేణు కాస్త బాధపడుతూ, బాగున్నాను ఆంటీ అని అంటుంది. బాగున్నాననే మాట పెదవుల మీద నుండే వస్తుంది, మనసులో నుంచి రావడం లేదు అంటూ కాస్త దూరంలో రఘుతో మాట్లాడుతున్న అశోక్ వైపు చూసి, మీ ఆఫీస్ బాయ్ ఏమంటున్నాడు అని అడుగుతుంది. రేణు మౌనంగా తలదించుకుంటుంది. ఇంతలో బ్యాంక్ వాళ్ళు వంశీ దగ్గరికి వచ్చి, ఒకసారి మీ డాక్యుమెంట్స్ పేపర్స్ ఇవ్వండి వంశీ గారు అని అడుగుతారు. అవి రఘు దగ్గర ఉన్నాయని కాస్త దూరంలో అశోక్ దగ్గర ఉన్న రఘుని చూసి, రఘు నీ దగ్గరున్న పేపర్స్ తీసుకురా అంటూ అశోక్ని ఇబ్బందిగా చూస్తూ రఘుని పిలుస్తుంటాడు. అదే టైంలో అశోక్ కూడా వంశీని చూస్తాడు. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ రఘు అక్కడి నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న పేపర్స్ బ్యాంక్ వారికి ఇచ్చి మాట్లాడుతుంటాడు. అంటే అక్కడ అశోక్ ఒంటరిగా ఉండి వాళ్ళని చూస్తుంటాడు. రఘు అన్నయ్య కూడా ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు బావగారు అంటుంది రేణు. నిజమే రేణు, రఘు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళు అనుకున్నట్టుగానే ఆటలు సాగేవి అంటుంది మాలినీదేవి. రఘు వాడి బిజినెస్ కన్నా నా గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు మేడం అంటాడు వంశీ. పోరా ఈడియట్, నువ్వు బాగుంటే నా బిజినెస్ బాగున్నట్టే అంటాడు రఘు నవ్వుతూ. అలా వాళ్ళు నవ్వుతూ సంతోషాన్ని పంచుకుంటూ ఉంటే దూరం నుంచి అశోక్ వాళ్ళని ఆశగా చూస్తూ ఆనందపడుతుంటాడు. వంశీ అలా నవ్వుతూనే అశోక్ వైపు చూసి, అశోక్ ఒంటరిగా ఉండటం చూడలేక ఇబ్బంది పడుతూ, ఇక్కడ పని అయిపోయింది మేడం, దివ్య ఎదురు చూస్తుంటుంది, ఇంటికి వెళ్దాం అంటాడు. మాలినీదేవి గారికి కూడా అది అర్థమై అశోక్ వైపు చూసి తిరిగి వీళ్ళని చూస్తూ, మీరు కార్ దగ్గరికి వెళ్తుండండి, నేను వస్తుంటాను అంటుంది. నువ్వు అశోక్తో వెళ్ళు రేణు అంటాడు వంశీ. రేణు అశోక్ వైపు కోపంగా చూస్తూ,
లాస్యతో రావడం, టోకెన్ వేయడం అంతా గుర్తుకు తెచ్చుకొని, ఆంటీ వచ్చింది కదా బావగారు, కొద్దిసేపు మీ ఇంట్లోనే ఆంటీతో స్పెండ్ చేస్తాను పదండి అని ముందుకు నడుస్తుంది. వంశీ కూడా ఇక ఏమీ మాట్లాడలేక రఘుతో కలిసి వెళ్తుంటాడు. తర్వాత మాలిదేవి గారు అశోక్ దగ్గరికి వచ్చి, హలో ఆఫీస్ బాయ్ అండ్ ఫోర్బ్స్ మోస్ట్ పర్సన్ అంటూ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. అశోక్ కూడా నవ్వుతూ చేయి కలిపి థ్యాంక్ యూ మేడం అంటాడు. ఆ థ్యాంక్ యూ ఎందుకు చెప్పాడో మాలిదేవికి అర్థమై, ఓకే అశోక్, నాకు దివ్యని సోనిని చూడాలని చాలా ఆతృతగా ఉంది, మనం తర్వాత కలిసి మాట్లాడదాము అంటుంది. ఓకే మేడం, యూ క్యారీ ఆన్ అంటాడు. హోటల్ రూమ్లో చక్రవర్తి గారు జరిగింది విని భరించలేక నో అంటూ కోపంతో తన చేయిని గాజు టీపైకి వేసుకొని గుద్దుకొని, ఆ మాలిదేవి గారు ఇప్పుడు ఎందుకు వచ్చారు, వంశీని నాశనం చేయాలని ఇన్నాళ్ళు కష్టపడి చేసినంత బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అంటాడు ఆవేశంగా. జగదీష్ కూడా కోపం తెచ్చుకుంటూ, రెండిట్లో ఒకటి టార్గెట్ పూర్తవుతుందనుకున్నాను, చా ఇలా జరిగిందేంటి, మధ్యలో ఈవిడ ఎందుకు వచ్చింది అని మనసులో తిట్టుకుంటుంటాడు. మాలినీదేవి గారు పింకీని ఒడిలో కూర్చోబెట్టుకొని మాటలు చెప్తుంటే, మరో పక్క డ్రైవర్ పింకీ కోసం తెచ్చిన షాపింగ్ కవర్స్ని లోపలికి తెస్తుంటాడు. పింకీ వాటిని చూసి సంతోషపడుతూ, ఇవన్నీ నాకేనా అని ముద్దుగా అడుగుతుంది. నీకోసమే సోనీ, వీటిలో అన్నీ నీకు ఇష్టమైనవి ఉన్నాయి అని చెప్తుంది మాలినీదేవి గారు. పింకీ ఆ కవర్స్ దగ్గరికి వెళ్ళి వాటిని ఓపెన్ చేసి చూస్తూ సంతోషపడుతుంటుంది. అసలు నిన్ను దివ్యని చూస్తుంటే నాకు కోపం వస్తుంది వంశీ, ఇక్కడ ఇన్ని జరుగుతున్నా నాకెందుకు ఒక్క విషయం కూడా చెప్పలేదు, నేను మీతో ఫోన్ కాంటాక్ట్లో ఉంటున్నాను కదా, ఒక్కసారి కూడా ఇక్కడ పరిస్థితుల గురించి నాకు చెప్పాలని అనిపించలేదా అని అడుగుతుంది మాలినీదేవి గారు. సంతోషమైతే పంచుకునేవాళ్ళం, బాధాకరమైన విషయాల్ని పంచుకోలేకపోయాం మేడం అంటాడు వంశీ. బాగుంది వంశీ, మీకు సంతోషం ఉన్నప్పుడే నేను అయిన దానిని, మీరు బాధలో ఉన్నప్పుడు నేను కాని దానిని, అంతేనా అంటుంది. అదేమీ లేదు మేడం, దివ్యని మీరు ఎప్పుడైతే కూతురని అనుకున్నారో అప్పుడే మా కుటుంబ సభ్యుల్లో మీరు ఒకరని అనుకున్నాము అని అంటుండగాని దివ్య చిరునవ్వుతో కాఫీ కప్పులతో అక్కడికి వస్తుంది. కూర్చున్న రేణు లేచి కాఫీ కప్స్ అందుకొని మాలినీదేవికి వంశీకి ఇచ్చి, మీరు మాట్లాడుతుండండి, నేను పింకీని బయటకు తీసుకెళ్ళి ఆడిస్తుంటాను అని పింకీని తీసుకొని బయటకు వెళ్తుంది. దివ్య కూడా కప్పు అందుకొని మాలినీదేవి గారి పక్కన కూర్చుంటూ, ఈ కూతురిని చూడటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, కనీసం మీ సోనిని చూడడానికైనా రావచ్చు కదా అంటుంది. ఆ మాటతో మాలినీదేవి గారు బాధతో కూడిన చిన్న చిరునవ్వు నవ్వి, కాఫీ బాగుంది, చాలా రోజుల తర్వాత నీ కాఫీ తాగుతున్నాను అని దివ్య కడుపుని గమనిస్తూ, ఆరోగ్యం బాగుంది కదా, టైంకి తింటున్నావా అని మంచి చెడుల గురించి తెలుసుకుంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత, ఎప్పుడు వెళ్తున్నారు మీ బృందావనంలోకి అని అడుగుతుంది. ఆ మాట వినగానే వంశీ దివ్య ఇబ్బంది పడుతూ మొహమొహాలు చూసుకుంటారు. తిరిగి మాలినీదేవి గారు మాట్లాడుతూ, సమాధానం చెప్పకుండా అలా మొహాలు చూసుకుంటున్నారేంటి అని అడుగుతుంది. దివ్య ఇబ్బందిగా వంశీ వైపు చూసి తిరిగి మాలినీదేవి గారి వైపు చూస్తూ, అది ఆంటీ, మీకు ఈ 1000 కోట్లు తిరిగి ఇచ్చేసిన తర్వాత బృందావనంలోకి వెళ్ళాలనుకుంటున్నాము అని అంటుంది. దానికి మాలినీదేవి గారు కాస్త సీరియస్గా చూస్తూ, అంటే నేను ఆ డబ్బుని అప్పుగా ఇచ్చాననుకుంటున్నారా అని అడుగుతుంది. మీరు అప్పుగా ఇవ్వకపోయినా మేము మాత్రం దాన్ని అప్పుగానే అనుకుంటున్నాము అంటుంది దివ్య. ఏంటి దివ్య ఇది, అప్పుగా అనుకోవాల్సిన అవసరం ఏంటి, ఒకప్పుడు నేను కూడా వంశీ బిజినెస్లో నష్టాలు తెచ్చిపెట్టిన దాన్ని, మీ ఇద్దరిని విడదీయాలని ఎన్నో రకాలుగా ఏడిపించాను, నిన్ను చావు అంచుల వరకు తీసుకెళ్ళాను, నేను చేసిన తప్పులకు ఇలాగైనా సరిదిద్దుకునే అవకాశం వచ్చిందనుకుంటూ ఉంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, నాకు ఆ అవకాశం కూడా ఇవ్వరా అని అడుగుతుంది. అలా అనకన్నా ఆంటీ, ఆ విషయాలన్నీ మేము పూర్తిగా మర్చిపోయాం, మేము చెప్పేది అర్థం చేసుకోండి, బృందావనం అనేది మా ప్రేమకు గుర్తు, అంటే అది మీ డబ్బుతో కాకుండా మా కష్టార్జితంతో తిరిగి దక్కించుకుంటేనే మేము ఆ బృందావనంలో తిరిగి సంతోషంగా ఉండగలుగుతాం. ఇప్పుడు మీరు మాకు చేసింది చిన్న సహాయం కాదు, బృందావనం పూర్తిగా మా చేతుల నుంచి వెళ్ళిపోయిందని అనుకున్నాము, కానీ
దేవతలాగా మీరు వచ్చి మా బృందావనాన్ని ఆ చక్రవర్తి గారికి దక్కకుండా చేశారు. దానికి వంశీ గారు నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాం. మీరు చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోలేం. దయచేసి మీరు ఇచ్చిన డబ్బుని అప్పుగా అనుకుంటేనే మేము తృప్తి పడతాము అని అంటుంది దివ్య. దివ్య సరిగ్గానే చెప్తుంది మేడం. ఇప్పుడు మేము బృందావనంలోకి వెళ్ళి ఉంటున్నా ఈ ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. అలా అని మీరు చేసిన సహాయం తక్కువ అనడం లేదు. మీరు వచ్చే క్షణం ముందు నా గుండె ఆగినంత పనై దివ్య పాప నా కళ్ళ ముందు కదిలారు. దీనిని బట్టి అర్థం చేసుకోండి మీరు చేసిన సహాయం ఎంత గొప్పదో అని. దయచేసి మా రిక్వెస్ట్ని కాదనకండి. మీకు పూర్తి డబ్బు తిరిగి ఇచ్చే వరకు మేము బృందావనంలోకి వెళ్ళలేము. వెళ్ళినా మనశ్శాంతిగా ఉండలేము. కాకపోతే ఇక బృందావనం మాది అనే తృప్తితో ఇక్కడే ఉంటాం. ప్లీజ్ అర్థం చేసుకోండి అంటాడు వంశీ. మీరు ఇంతగా చెప్తుంటే ఇక నేనైనా ఏమంటాను, మీ ఇష్టం అంటుంది మాలినీదేవి. ఇద్దరి మొహంలోనూ సంతోషం కనిపిస్తుంది. పూర్ణ గాయమైన చక్రవర్తి గారి చేతికి కట్టు కడుతూ, ఎంత కోపమైతే మాత్రం చేతికి గాయం చేసుకునే వరకు వెళ్ళాలా? ఒక్కసారి ఇలా బీపీ తెచ్చుకొని గుండెపోటు తెచ్చుకున్నారు, అది సరిపోదా? అనుకున్నవి అనుకున్నట్టుగా జరగటానికి డ్రామా కాదు జీవితం అని మీరే అంటారు కదా. నీతులు చెప్పేది ఎదుటివారికేనా? అవి మీకు వర్తించవా అని సీరియస్ అవుతుంటే చక్రవర్తి గారు ఇంకా కోపం తెచ్చుకుంటూ, ఆపుతావా నీ సోది? నా గుండెల్లో బాధ నీకేం తెలుసు? మన సొంతం అవుతుందనుకున్న బృందావనం తిరిగి వంశీ సొంతమైంది. అది విన్న దగ్గర నుంచి భరించలేకపోతున్నాను అంటాడు ఆవేశంగా. పక్కనున్న జగదీష్ మాట్లాడుతూ, ఆ మాలినీదేవి గారు రాకపోతే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేదత్తా. చివరి క్షణంలో ఆవిడ వచ్చి మొత్తం చెడగొట్టింది. అందుకే మావయ్య అంత కోపంగా ఉన్నారు అని అంటాడు. లాస్య కూడా మాట్లాడుతూ, అవునత్తా, అక్కడున్న నాకు కూడా ఆ మాలినీదేవి గారిని చూడగానే మైండ్ పని చేయడం ఆగిపోయింది. ఇక మావయ్య పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే అర్థం చేసుకో అని అంటుంది. ఆ మాటలని వినగానే పూర్ణ కూడా కోపం తెచ్చుకుంటూ, మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన ఆ మాలినీదేవి గారి సంగతి చెప్పొస్తాను అంటూ బయలుదేరుతుంది. పూర్ణ అలా కోపంతో వెళ్తుంటే ఆ ముగ్గురిలోనూ చిన్న ఆశ కనపడుతుంది. మరి వాళ్ళ ఆశ ఏమవుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.